హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీశ్రీ వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు వీడియో ఏంటంటే నేను సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని సౌండ్ వస్తుంటుంది కదా, లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్. అది ఎలా యాడ్ చేయాలో చాలా మందికి తెలియదు. అది ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒక వీడియోకి ప్యారలల్గా ఇంకో వీడియో ఎలా యాడ్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, నా వీడియో ఒక సైడ్ రన్ అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ నేను ఏదైనా చెప్తున్నప్పుడు అది ఇంకో వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. అది ఎలా యాడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, మనకి ఇబ్బంది లేకుండా మనం దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నామో నేను ఇట్లా చెప్తున్నప్పుడు ఇలా పక్కన స్క్రోల్ అవుతూ ఉంటే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది కదా. సో క్రియేటర్స్ అందరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలి, ఈ ఆప్షన్ గురించి అయితే తెలుసుకోవాలి. సో దాని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు నచ్చితే మాత్రం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇదిగోండి, ఇన్షాట్ అయితే వాయిస్ రికార్డింగ్ అలౌ చేయట్లేదు, అందుకే నేను వేరే మొబైల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇన్షాట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక వీడియో మీరు దేనిలో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ అని ఉంది కదా, ఈ పిక్చర్ ఇన్ పిక్చర్లోకి వెళ్ళి ఇక్కడ మెటీరియల్ అని ఉంటుంది. ఈ మెటీరియల్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆప్షన్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నా సబ్స్క్రైబ్ బటన్. ఇలా పిక్చర్ ఇన్ పిక్చర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మెటీరియల్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఉంటాయి, ఇంట్రో, అవుట్రో, అట్మాస్ఫియర్, ట్రాన్సిషన్, బ్యాక్గ్రౌండ్, సోషల్, గ్రీన్ స్క్రీన్, ఎంటీ షాట్, పిక్చర్, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. మనం ఏం చేయాలంటే సోషల్ మీడియాలోకి వెళ్ళాలి, ఇది సోషల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి చాలా వస్తాయి. ఇదిగోండి, ఇదైతే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. అది కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని తీసేయాలి అని అంటే కట్అవుట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇదిగోండి కట్అవుట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ కట్అవుట్లోకి వెళ్తే ఇది ఇక్కడ క్రోమా ఉంది కదా, ఈ క్రోమా సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి మూవ్ చేయాలి. ఆ గ్రీన్ కలర్ పట్టుకొని చేస్తే ఇదిగోండి ఇక్కడ సబ్స్క్రైబ్డ్. దీన్ని ఇక్కడ కిందకి తీసుకురావాలంటే ఇట్లా చేసామంటే మనకి సౌండ్ వచ్చి సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడే వేరే ఒక వీడియో ప్లే చేయాలి, పిక్చర్ ఇన్ పిక్చర్. అంటే ఇది ప్లే అవుతున్నప్పుడు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ పిక్చర్ ఇన్ పిక్చర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏ వీడియోస్ అయితే ఉన్నాయో ఆ వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ప్యారలల్గా ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టచ్చు అనమాట. సైజ్ తగ్గించాలి అనుకుంటే కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ప్లే అవుతుంది. ఇప్పుడు దీనికి వాల్యూమ్ తగ్గించాలనుకుంటే దీని మీదే క్లిక్ చేసుకొని వాల్యూమ్లోకి వెళ్ళి ఇది ఫుల్గా రెడ్యూస్ చేసేయండి. చేసేసి టిక్ మార్క్ కొట్టేస్తే ఇప్పుడు ప్యారలల్గా పైన ఈ వీడియో ప్లే అవుతుంది, కింద ఈ వీడియో కూడా ప్లే అవుతుంది. మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఇలా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా మధ్యలో వీడియోసే కాకుండా మనం ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిక్చర్ ఇన్ పిక్చర్లోకి వెళ్ళిపోయి వీడియో కాకుండా ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోటో ఎక్కడ కావాలి, ఇలా తిరగాలి అని అంటే ఇలా తిరుగుతుంది. ఇలా మనం రెండు ఫింగర్స్తో మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఈ వీడియోతో పాటుగా ఈ పిక్చర్ కూడా యాడ్ అవుతుంది. ఇలా మనం లాంగ్ వీడియోస్కి చేసుకోవచ్చు, షార్ట్ వీడియోస్కి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వీడియో కూడా ప్లే అవుతుంది, సబ్స్క్రైబ్ అని కూడా వస్తుంది. ఇలా అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇంకా క్లియర్గానే చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్స్లో అడగండి, వేరొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే యాడ్ చేసేసుకోవచ్చు సబ్స్క్రైబ్ బటను. ఇది కాకుండా వేరేది మళ్ళీ మెటీరియల్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి ఇది యాడ్ చేశారనుకోండి, సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకొని కట్అవుట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ కట్అవుట్కి వెళ్ళి క్రోమా మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ సర్కిల్ పట్టుకొని ఇలా పైకి లాగి టిక్ మార్క్ కొట్టేస్తే ఈ గ్రీన్ కలర్ అనేది పోతుంది. మళ్ళీ టిక్ మార్క్ కొట్టేస్తే ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి, సబ్స్క్రైబ్ అని వచ్చి టిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందకి మూవ్ చేసుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మీరు పైన కావాలంటే పైన పెట్టుకోవచ్చు, కిందకి కావాలంటే కిందకి పెట్టుకోవచ్చు. ఇలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.